నమస్కారం అండి. ఇదిగో స్పందన మీకోసం చాలా ఇలా పట్టుకోండి. స్పందన చంటి పాపై 15 ఏళ్ల పిల్లై మీ చేతికి అందిస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, ఇదిగోండి. మీరు ఇలా రావడం మన అందరి సంతోషాన్ని 15 రోజుల నుంచి 15 ఏళ్ళ నుంచి పంచుకుంటాం. ఆనందంగా సరదాగా రచనలు చదువుతూ ఉంటానని నేను ఫోన్ నెంబర్లు కూడా వేయండి బాగున్నాయని చెప్పి చదవగానే నేను వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉండాలని చెప్పాను. అవునండి, ఈసారి ఫోన్ నెంబర్లు కూడా వేశారు. థ్యాంక్ యూ. ఇది ఒకటి తీసి చూడండి. ఇది ముందు మాట. అదిగో మొట్టమొదటే ఎవరు వచ్చారు? హీరోయిన్ గారు వచ్చారు. ఇదిగో ఇదిగో మీ ఫోటో. ఇప్పుడు ఏటా అలాగే వేస్తున్నారు. ఇదిగోండి, చాలా మీ ఫోన్ నెంబర్ కూడా ఉంది. బాగుందమ్మా, చాలా సంతోషం. ఒక్కసారి అక్కడ చూసి చెప్పండి. నేను ఈ స్పందన మీరు ఇలా 15 ఏళ్ళ బట్టి మన స్నేహం ఇలా సాగుతుంటే మీరు హైదరాబాద్ వచ్చి ఇంత ప్రేమగా బహుమతితో ఇచ్చి ఇలా ఆదరిస్తుంటే నాకు చాలా సంతోషం, మాటల్లో చెప్పలేను. మీ సాహిత్య కృషికి నా జోహార్లు. సంతోషం. సో స్పందన రాజ్యలక్ష్మి గారింటికి చేరింది. ఇదిగోండి, ఇది ఓపెన్ చేయండి. ఇది ప్రత్యేకంగా స్పందన సభ్యుల కోసం ఇందిరగారు తీసుకున్న చిరుకానుక. ఓపెన్ చేయండి. ఇది బ్యాంబూతో చేసింది, వెదురు. చక్కగా ఇందులో నీళ్లు పోసుకుంటే వేడికి పోస్తే వేడిగా, చల్లవ పోస్తే చల్లగా ఉంటాయి. ఇగో ఇక్కడ ఇది స్పందన అని ఎంబ్లం వేశారు. 2024. ఆవిడ ఐడియాస్ ఇవ్వచ్చు మనం. ఇవన్నీ ఉన్నాయని కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఇది చూసి మా ఇంట్లో ఎంతమంది అడుగుతారు అడ్రస్. అదనమాట. ఇదిగో ఈ చిరుకానుక కూడా నువ్వు ఇంత ప్రేమగా ఝాన్సీ ఇలా రావడం అనేది, ఈ శ్రీరామనవమి, సీతామ్మవారు, రాముడు ఈ కళ్యాణం రోజుని ఇలాగా ఈ సరదాలన్నీ మీకందరికీ మనందరికీ ఆనందంగా ఆయురారోగ్యాలు ఇవ్వని ఆ రాముని సీతని వేడుకుని నేను ఈరోజు మీరు ఇలా రావడం అనేది ఒక నిజమైన పండుగ. నాకు అవునండి, మాకు కూడా. పైగా స్పందన మామూలుగా వసంత నవరాత్రుల్లో చేసుకుంటాం. అవును, శ్రీరామనవమి రోజే మీ ఇంటికి వచ్చింది. ఎందుకంటే మీరు రాముల వారిని అంతగా సంకీర్తనలతో కొలుచుకున్నారు కాబట్టి. అది మా స్పందన అదృష్టం కూడా. సూర్యరామ సీత రాజ్యలక్ష్మి నా పేరు. అది మా తాతగారు రామాలయం కట్టించారు, మా నాన్నగారు రామాలయం కట్టించారు. నేను సీతారాముల్ని వేడుకుంటూ ఏ పని చేసినా రామాయణం సంకీర్తనలు 100 పైగా రాశాను, రామకథలు. అది ఆ దైవం ఇచ్చిన శక్తి. ఇదిగో సీతారామ సంకీర్తనలు, రమ్య కథా రచయిత్రి ప్రౌలాప్రగడ రాజలక్ష్మి. పోలాప్రగడ. ఒకటేమన్నా పాడతారా? పాడతానమ్మా, నాకు ఇష్టమే. రామా నిన్ను ఎత్తుకుని ముద్దాడిన కౌసల్య భాగ్యమే భాగ్యము, ముద్దు ముచ్చటలాడుతూ మురిపాలుగా పెంచిన రామా నిన్ను ఎత్తుకుని ముద్దాడిన కౌసల్య భాగ్యమే భాగ్యము, ముద్దుల మూట మురిపాల తోట గరాల పట్టి గగనాన చందమామ, రామా నిన్ను ఎత్తుకుని ముద్దాడిన కౌసల్య భాగ్యమే భాగ్యమే, కౌసల్య భాగ్యమే భాగ్యమే. చాలా బాగుంది.